ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు వైబ్స్. ఎలా ఉన్నారు అండి? బాగున్నారా? నేను ఈరోజు క్విక్గా చేసుకునే రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా 5 నిమిషాల్లో తయారు చేసుకునే దోశ ఉత్తప్పం గురించి చెప్తాను. 1 కప్ రవ్వ, 1 కప్ పెరుగు తీసుకోవాలి. అలాగే 1 కప్ ఓట్స్ తీసుకొని మూడింటిని కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీని, ఈ దోశని చిన్నపిల్లలకి పెట్టొచ్చు. ఎందుకంటే చాలా స్పాంజీగా, స్మూత్గా, ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో చూడండి, నేను ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. తురిమిన క్యారెట్ తురుము, అలాగే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనకి దోశ అనేది స్ప్రెడ్ అవ్వాలి కదా, అందుకని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా బీట్ చేసుకోవాలండి. బీట్ చేయడం వల్ల స్మూత్గా వస్తుంది దోశ. చూడండి, ఇలా బీట్ చేసుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ హీట్ అవ్వాలండి. దోశ ప్యాన్ హీట్ అయింది కదా, ఇంకా దోశ వేసుకోవాలి. ఎలా అంటే ఒక 2 గరిటెలు దోశ పిండి వేసుకొని స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంటే మనం ఎలా అంటే దోశలాగా వేయొద్దు, ఊతప్పం ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. అలాగే నెయ్యి వేస్తే చిన్నపిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ, ఇంకా చాలా ఇష్టంగా తింటారు. స్మూత్గా ఉంటుంది. పొద్దున్న లేవగానే ఏం చేయాలని ఆలోచించే టైంలోనే క్విక్గా త్వరగా చేసుకునే ఈ రెసిపీ ఎలా అంటే ఇంకా అప్పటికప్పుడు పిల్లలకి పెట్టే రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా స్పాంజీగా ఎవరైనా నైట్ ఇంకా మీరు దోశకు కానీ ఇడ్లీ కానీ చేసుకునే టైంలో మర్చిపోయి ఉంటే కొత్తిమీర వేయడం మర్చిపోయానండి. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఎక్కువ టైం తీసుకోదండి. ఒక మార్నింగ్ లేవగానే మనం ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు మిక్సీ పట్టేసి ఇటు హెల్దీగా తినొచ్చు, క్విక్గా చేసి పిల్లలకి పెట్టొచ్చు. అలా చేసి ఇంట్లో పిల్లలకి ఇష్టంగా తినిపించండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు. ఇది ఉట్టిగా కూడా తినొచ్చు, చట్నీతో కాకుండా వట్టిగానే తినొచ్చు. అలాగే టమాటా చట్నీ కానీ ఇంకా ఏదైనా చట్నీ కానీ తో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక చట్నీ చేశాను. అది ఏం చట్నీ అనేది నీకు ముందు వీడియోలో అప్డేట్ ఇస్తాను. అలాగే ఆ చట్నీ రైస్లోకి, చపాతీలోకి, దోశకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్దీగా చేసే రెసిపీ అండి ఆ చట్నీ. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకెన్నో వీడియోస్ కోసం అప్డేట్ కావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ వీడియోస్ మీకు కనిపిస్తుంది అండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఆహా, ఏమన్నా టేస్ట్ ఉందా? ఆహా అనాల్సిందే.